ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేసాం? క్రీస్తు దేవుడిని ఎలా చూపిస్తామంటే ఇప్పటి వరకు 4 పాయింట్లు మనం చూపించాం. ఏం చూపించాం? 1, ఆయన పాపాలు క్షమించాడు. 2, ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు. అలాగే లాస్ట్ క్లాస్ 3వ క్లాస్ ఏంటంటే ఏం చూపించాం? ఆయన ప్రకృతిని శాసించాడు. అలాగే 4వ టాపిక్ ఏంటంటే ఆయన ఒక న్యాయమూర్తి, దేవుడిలాగా న్యాయం చూపిస్తాడు. 4 చూసాం అనమాట. ఇప్పుడు 5వది అంటే క్రీస్తు ఆరాధన స్వీకరించారు. క్రీస్తు ఆరాధన స్వీకరించారు. చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-4 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహములను ఐగుప్తు దేశంలో నుండి నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశంనే గాని కింద భూమిని గాని, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, భూమి కింద నేల ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. చాలా ఇక్కడ దేవుడు ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఒక మొదటి ఆజ్ఞ అన్నమాట. ఇది మొదటి ఆజ్ఞ. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నేను మిమ్మల్ని విడిపించి బయటకు తీసుకొచ్చాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకేమంటాడు? పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదే కానీ భూమి కింద నేల ఎందే కానీ దేని రూపం నేను విగ్రహం నేను మీరు చేసుకొనకూడదు. వాటిని పూజింపకూడదు. వాటికి సాగిలపడకూడదు. చూడండి, స్పష్టంగా చెప్పేస్తున్నాడు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నేల అయిందే కానీ దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు. దేన్ని మీరు పూజించకూడదు. దేనికి మీరు సాగిలపడకూడదు. అంటే ఎవరిని ఆరాధించాలంటే ఒక దేవుడిని మాత్రమే ఆరాధించాలి. దేవునికి మాత్రమే సాష్టాంగపడాలి. చూద్దాం. ఇంకా యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చాలా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము. యెహోవాను నేనే అంటున్నాడు. ఇదే నా నామము అంటున్నాడు. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. అలాగే నా మహిమను ఎవరికి ఇచ్చువాడును కాను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే యెహోవాను నేనే, నా నామము ఇదే. పాత నిబంధనలు ఏమంటున్నాడు? యెహోవాను నేనే. ఆయన పేరు ఏంటంట? యెహోవానే, నా నామం ఇదే అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే నా మహిమను మరెవరికి ఇచ్చేవాడను కాను. ఆయనకున్న మహిమ ఎవరికి కూడా ఇవ్వడు అంట. అలాగే నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. అంటే ఎవరిని ఆరాధించాలంటే ఒక దేవుడిని మాత్రమే ఆరాధించాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. యెహోవాను నేనే, ఇదే నా నామము. నా మహిమను మరెవరికి ఇచ్చేవాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎవరిని ఆరాధించాలంటే ఒక దేవుడిని మాత్రమే ఆరాధించాలి. చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 1-4 వచనాలు. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేషు కుమారుడును అగాగీయుడును హమానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాలుని హమానుకు నమస్కరించి మొదటి వంకకయు నమస్కారం చేయకయు నుండగా
రాజు గుమ్మమునున్న రాజు సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. చాలు ఇక్కడ ఏమవుతుందంటే రాజైన అహష్వేరోషు ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసత్వంలో ఉంటారు, ఇక్కడ ఆ దేశంలో బానిసలుగా ఉంటారు. ఇక్కడ రాజు ఏం చేస్తాడంటే హమాన్ అనేవాడిని ఏం చేస్తాడంటే ఒక అధికారిగా నియమిస్తాడు. అందరూ ఏం చేయాలి, హమాన్కి మోకాల్లోని నమస్కారం చేయాలి. అయితే మొర్దెకై చేయట్లేదంట. మొర్దెకై ఎవరు? యూదుడు. వీళ్ళు ఇశ్రాయేల్ వంశంలోని వ్యక్తి అన్నమాట. వీళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నారు. అక్కడ రాజు ఏం చేశాడు, మీరు అందరూ హమానికి అధికారం ఇచ్చాడు, హమానికి అందరూ మోకాళ్ళు నమస్కారం చేయాలి. మొర్దెకై చేయట్లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాజుగుమ్మం రాజసేవకులు వచ్చి హమాన్ అడుగుతారు, నువ్వు ఎందుకు చేయట్లేదు అని. ఎందుకు చేయట్లేదు అంటే 4వ వచనం ఒకసారి చదవండి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను కనుక వారు మొర్దెకై యొక్క మాట స్థిరపడినో లేదో చూతుమని దానిని హమానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండేను. చాంతని ఇక్కడ ఏమన్నాడు, మొర్దెకైతో చెప్పారు. ఆ రాజసేవకులు అంటున్నారు, నువ్వు ఎందుకు ఇలా చేయట్లేదు అంటే, అది చేయట్లేదు అని చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు, హమాను చెప్పేస్తారు. హమాను చెప్తారు. హమాను చెప్పిన తర్వాత మొర్దెకై ఏమంటాడు, నేను యూదుడను కనుక ఆ పని చేయలేను అంటాడు. ఏమన్నాడు చూడండి, ఇక్కడ వీళ్ళు బానిసలుగా ఉన్నారు. కానీ అక్కడ రాజు అతని అధికారిగా నియమించాడు. ప్రతి ఒక్కరు కూడా మోకాలు నమస్కారం చేయాలి హమానికి. కానీ మొర్దెకై ఏమన్నా, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయలేను అంటే, నేను హమానికి మోకాలు నుంచి నమస్కారం చేయను అంటున్నాడు. ఎందుకు చేయను అంటున్నాడు అంటే, వాళ్ళకు స్పష్టమైన ఆజ్ఞ ఉంది. ఏముంది, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల ఉండే కానీ దేని రూపాన్ని విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, నమస్కారము చేయకూడదు. అంటే దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. అందుకే మొర్దెకై ఏమన్నా అంటే, నేను దేవుడికి మాత్రమే ఆరాధన చేస్తాను, దేవుడికి మాత్రమే సాష్టాంగ పడతాను, నేను ఎవరికి కూడా అలా చేయను. ఎందుకంటే నేను యూదుడను. అంటే వాళ్ళకి యూదులకి ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ మొర్దెకై స్పష్టంగా చెప్పేస్తున్నాడు, నేను ఆ పని చేయను అంటున్నాడు. ఇంకా చూద్దాం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 4-7 వచనాలు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా పిల్లల గ్రోవి పెద్ద వీణే, సింఫోనియా వీణ, విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా పిల్లన గ్రోవి పెద్ద వీణ, సంఫోనియా, విపంచిక సకల విధములకు వాయిద్యములు వినపడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసి ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఉంటాడు. ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడంటే, ఒక విగ్రహం చేసి పెడతాడు. విగ్రహం చేసి పెట్టి ఏం చేస్తాడంటే, బాకా పిల్లం గ్రోవి పెద్ద వీణ, విపంచిక సకల విధములకు వాద్యములు వినపడినప్పుడు
మీరందరూ ఆ ప్రతిమ దగ్గర సాగిలపడి నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఎప్పుడైతే నెబుకద్నెజర్ అంటే ఎవరు? ఒక రాజు చెప్పినట్టు చేయాలి ఎవరైనా సరే, లేకపోతే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇక్కడ నెబుకద్నెజర్ విగ్రహం చేసి మీరందరూ కూడా బాకా, పిల్లంబ్రోవి, పెద్దవినే, విపంచిక సకల విధములకు వాక్యతలు వినబడినప్పుడు మీరందరూ ఆ ప్రతిమ దగ్గర సాగిలపడి నమస్కారం చేయండి అంటాడు. ఎప్పుడైతే రాజు అలా ప్రకటించాడో సకల జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే షద్రక్, మెషక్, అబేద్నెగో అని ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు కూడా యూదులు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ పని చేయరు. వీళ్ళు ఆ విగ్రహం మీద సాగిలపడి నమస్కారం చేయరు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు నమస్కారం చేయలేదో ఇది ఎక్కడికి వెళ్తుంది? రాడ్స్ దగ్గరికి వెళ్తుంది. రాడ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, రాజా ఒక ఆజ్ఞ ఇచ్చావు కదా, ఆ విగ్రహం దగ్గర ఎప్పుడైతే బాకా, పిల్లంగురవి, పెద్దవైన, విపంచిక సకల విధములు వాక్యతలు వినబడినప్పుడు అందరూ నమస్కారం చేయాలన్నావు కదా, అందరూ పూజించాలన్నావు కదా. ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ఆ విగ్రహాన్ని పూజించట్లేదు, ఆ విగ్రహాన్ని నమస్కారం చేయట్లేదు రాజా అని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో రాజు ఏం చేస్తారంటే వాళ్ళ ముగ్గురిని పట్టుకురండి అంటాడు. వాళ్ళ ముగ్గురు ఏమంటాడు? పట్టుకురండి అంటాడు. ఎప్పుడైతే వాళ్ళు పట్టుకొచ్చారో ఇక్కడ చూద్దాం 16-18 వచ్చిన చూస్తే, షద్రకును, మేషకును, అబేద్నెగోను రాజుతో ఎలాగూ చెప్పిరి. షద్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఎలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందులో వచ్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఇందులో వచ్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలా ఇక్కడ ఏమవుతుంది? షద్రక్, మెషక్, అబేద్నెగో పట్టుకొస్తాడు. అప్పుడు నెబుకద్నెజర్ అడుగుతాడు, ఏంటి మీరు నా దేవతను పూజించట్లేదంట? పూజించకపోతే ఏంటి శిక్ష? ఏంటి? అక్కడ అగ్నిగుండంలో పడేయడం శిక్ష. అప్పుడు నెబుకద్నెజర్ అడుగుతాడు, మీరు ఎందుకు పూజించట్లేదు? నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, మీరు కనుక ఈ ఆజ్ఞ పాటించకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అంటాడు. అప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో ఏమంటున్నారంటే నెబుకద్నెజర్ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీకు జవాబు చెప్పాలన్న బాధ మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు. నువ్వు వల్ల మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తావేమో, వేసినా కానీ మేము సేవిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఇంకేమంటున్నారు వాళ్ళు? ఒకవేళ రక్షింపకపోయినను రాజా, ఒకవేళ రక్షింపకపోయినను మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ దేవతను పూజింపమని తెలుసుకో అంటున్నారు. ఎందుకు వాళ్ళు అంటున్నారంటే వాళ్ళకి ఆజ్ఞ, ఈ దేవుడే యెహోవాని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాసుల ప్రభువైన ఐగుప్తు దేశంలో నేను వెలుగులు రప్పించాను. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపాన్ని, విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, మీరు వాటిని ఆరాధించకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు స్వయంగా దేవుడే దిగి వచ్చాడు. అందుకే వీళ్ళు ఏమన్నారంటే మొదటగా ఏమంటున్నాడు, నేను యూదులను కనుక నేను వాడికి నమస్కారం చేయను అంటాడు. ఇక్కడ వీళ్ళు షద్రక్, మెషక్, అబేద్నెగో ఏమంటారంటే మేము నీ దేవతను పూజింపం రాజా, నువ్వు అగ్నిగుండంలో వేసుకుంటావా వేసుకో, మా దేవుడు రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను పర్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే అక్కడ అగ్నిగుండం చూస్తున్నారు, కానీ వీళ్ళు అగ్నిగుండం చూస్తున్నారు, నరకంలో అగ్నిగుండం చూస్తున్నారు వీళ్ళు. ఒకవేళ ఇక్కడ సాగిలపడి నమస్కారం చేస్తే నరకంలో అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అగ్నిగుండంలో పడితే ఒకవేళ దేవుడు రక్షింపకపోయినా చనిపోయినా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకి వెళ్ళిపోతారు. వీళ్ళేమో భూమి మీద అగ్నిగుండాన్ని చూస్తున్నారు,
కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు, అది తరతరాల యుగాలు ఉన్న అగ్నిగుణాన్ని చూస్తున్నారు. ఎందుకంటే బైబుల్ దేవుడు తప్ప వేరొక దేవుని ఆరాధించకూడదని ఒక స్పష్టమైన ఆజ్ఞ ఉంది అనమాట. అంటే ఇదంతా ఎందుకు పాత నిబంధనలు మనం చూపిస్తున్నామంటే క్రీస్తు ఆరాధనకి యోగ్యుడా కాదా, క్రీస్తు దేవుడా కాదని మనం చూస్తాం అన్నమాట. చూద్దాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుసుని, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. చాలా ఇక్కడ మనందరికీ తెలుసు కదా, క్రీస్తు భూమి మీద మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మిస్తారు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవిస్తారు. ఆఖరి 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేస్తారు. సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు చేసి ఆయన తన దేవుడని, దేవుని కుమారుడని, మెస్సయ్య నిరూపించుకుంటారు. అయితే ఆయన భూమి మీద అనేకమైన అద్భుతాలు చేస్తారు. ఎన్ని అద్భుతాలు చేస్తారంటే యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఏమంటాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ కనుక రాస్తే భూలోకంలో పుస్తకాలే సరిపోవంట, భూలోకంలో ఉన్న గ్రంథాలే సరిపోవంట. అన్ని అద్భుతాలు చేసాడంట ఆయన. అయితే ఆయన అనేక లక్షల మందిని ఆయన స్వస్థపరుస్తాడు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక కుష్ఠరోగి వస్తాడు. ఇలా కుష్ఠరోగి వచ్చి అడిగినట్టు ఎవరు కూడా అడగరు ఈ 4 సువార్తల్లో. కుష్ఠరోగి వచ్చి ఏమంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే. మనం కూడా అలా ప్రార్థన చేస్తారు కదా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే ఉద్యోగం, నీకు ఇష్టమైతే అది అలా చేస్తున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ స్వస్థపరచబడాలి, అందరూ సమృద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చినామో, దేవునితో మనం సహవాసంలో ఉన్నామో, దేవుడు మనల్ని అత్యధికంగా బ్లెస్ చేయాలనే చూస్తాడు. ఎవరు కూడా అనారోగ్యంతో ఉండటం, ఏమి కూడా లోపంతో ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఇక్కడ కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే యేసు ఏమన్నాడు, నాకు ఇష్టం లేదు అన్నాడా? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మనే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధిగా ఉండాలి అన్నది దేవుని చిత్తం అన్నమాట. ఎప్పుడైతే వాడి కుష్ఠరోగం పోయిందో ఏం చేస్తున్నాడు కుష్ఠరోగి? ఆయనకి మొక్కుతున్నాడు. అంటే ఆరాధన చేస్తున్నాడు. మొక్కడం అంటే ఏంటి? ఆరాధన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఆరాధన చేయాలి? మన పాత నిబంధన ప్రకారం చూసే ఒక దేవుడికే ఆరాధన చేయాలి. కానీ ఇక్కడ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? క్రీస్తుకి ఆరాధన చేస్తున్నాడు, క్రీస్తు వారికి ఆరాధన చేస్తున్నాడు. చూద్దాం ఇంకా మత్తయి సువార్త 14వ అధ్యాయం 25-33 రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను.
ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. చాలు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ధోనిలో సముద్రం మీద వెళ్తున్నారు. శిష్యులు వెళ్తున్నారు. ఇక్కడ శిష్యులు వెళ్తుండగా ఏమవుతుందంటే 4వ వచనాన ఈయన ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు సముద్రంలో నేల మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈయన సముద్రం మీద నేల నడుచుకుంటూ వస్తున్నారో శిష్యులు భయపడిపోతున్నారు. ఇదేంటి, ఏదో భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది, అంతే కదా. మనం నడుస్తాం నేల మీద, నడవలేం కదా. వాళ్ళు భయపడుతున్నారు, ఇదేదో దెయ్యం వస్తుంది మన దగ్గరికి, నేల మీద నడుచుకుంటూ వస్తుంది, ఆయన భయపడుతూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఆయన వచ్చి నేనే భయపడిన వారితో చెప్తాడు అనమాట. పేతురు గారు ఏం చేస్తాడు? పేతురు గారు కొంచెం తొందర ఎక్కువ అందరికంటే. అయితే ఏమంటాడు? ప్రభా నీవైతే నేను కూడా నడుస్తాను నేల మీద అంటే, సరే రా అంటాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఏమవుతాడు? మనం టైం వేస్తే చుట్టూ చూస్తాడు, టైం వేస్తుంది, మునిగిపోతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు చేయిసారి పట్టుకుంటాడు అనమాట. అంటే ఏంటి, కొంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, అంటే పక్కనే లేదు, కొంత దూరంలో ఉన్నాడు పేతురు, అక్కడ మునిగిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మునిగిపోతున్నాడో ఇక్కడ ఉన్నాయో అక్కడ చేపట్టున్నాడు, అంటే అదొక అద్భుతం. అక్కడ పేతురుని లేపేస్తాడు. తర్వాత ఏమవుతుంది? ఆ గాలి వెళ్ళిపోతుంది. అప్పుడు దోణిలో ఉన్న వారందరూ వచ్చి ఆయనకి మొక్కిరి. అంటే ఇంకా మనం చూసాము, కుష్ఠరోగి వచ్చి మొక్కాడు. సరే, కుష్ఠరోగి అంటే తెలియక మొక్కాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరు మొక్కుతున్నారు? శిష్యులందరూ వచ్చి మొక్కుతున్నారు. అంటే ఈ శిష్యులందరూ కూడా ఎవరు? యూదులే కదా, ఇశ్రాయేల్ వాళ్ళే కదా. అంటే వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళకి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి? దేవుడికి తప్ప ఎవరికి ఆరాధన చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు శిష్యులందరూ? క్రీస్తు వారికి ఆరాధన చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆరాధన స్వీకరిస్తున్నారు. ఆయన ఒకవేళ క్రీస్తు వారి దేవుడు కాకపోతే ఏం చెప్పాలైనా? మీరు నాకు ఆరాధన చేయకూడదు అని చెప్పాలి ఆయన. అంటే ఇది స్పష్టంగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది. దేవునికి మాత్రమే సాగిపడాలి, దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. చూద్దాం ఇంకా లూకాసు వార్త 24వ అధ్యాయం 50 నుంచి 52 వచ్చినారు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. చాలా ఇక్కడ ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది ఇన్సిడెంట్? ఇది ఆయన పునరుద్ధానం జరిగిన తర్వాత ఇక ఆరోహణం అయిపోతున్నాడు. ఇక్కడి నుంచి ఆరోహణం అయిపోతాడు. అక్కడ బేతనీయ దగ్గరికి తీసుకెళ్లి వారి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు అంటున్నాడు. ఇంకేమంటుందంటే వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలోంచి ప్రత్యేకింపబడి ఆరోహణం వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడో అక్కడ ఏమంటుందంటే వారు ఆయనకు నమస్కారం చేసి, శిష్యులు ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తే, అది మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమిటంటే వర్షిప్ అంటే ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఎవరికి ఆరాధన చేస్తున్నారు? క్రీస్తు వారికి ఆరాధన చేస్తున్నారు. అంటే మనం బైబిల్ ప్రకారం చూస్తే ఎవరికి ఆరాధన చేయాలి అంటే ఒక దేవుడికి మాత్రమే ఆరాధన చేయాలి. ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ అంటాడు ఒక ఆయన, ఇలా క్రీస్తు వారికి అంతా ఆరాధన చేశారు కదా, ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఒక దేవుని కుమారుడు మాత్రమే, మనం దేవుని ఈయనకి ఆరాధన చేయకూడదు, ఈయన ప్రార్థన చేయకూడదు అంటాడు. సరే, మనం ఏం చేస్తాం? చాలా మంది ఏం చేస్తారంటే మరి క్రీస్తు వారికి ఆరాధన చేస్తారు కదా,
మరి ఆయన ఆరాధన స్వీకరించాడు కదా అంటే ఏమంటాడంటే అంటే జనాలు చెప్పినా ఏం లేదు ఎక్కడికి పోయారు ఆయన దగ్గర అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు ఆరాధన చేస్తున్నారు. ఒకవేళ ఈయన దేవుడు కాకపోతే క్రీస్తు వారే చెప్తాడు స్పష్టంగా, మీరు నాకు ఆరాధన చేయకూడదు అని. కానీ ఈయన ఆరాధన స్వీకరిస్తున్నారంటే ఈయన ఖచ్చితంగా దేవుడు, దేవునితో సమానమైన వాడు అని మన వాక్యం స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. చూద్దాం ఇంకా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గురించి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని యేసుని గురించి సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. ఇక్కడ ఏమవుతుంది, ఇది యోహాను గారు అనమాట. ఈయన అపోస్తలుడైన యోహాను గారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన పరలోకానికి వెళ్తాడు. పరలోక దర్శనం అనమాట ఇది. ఈయన ఏం చేస్తాడు, పరలోకం వెళ్తాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా ఎవరు చూపిస్తారు యోహాను గారికి, ఒక దూత వస్తుంది అనమాట. దూత వచ్చి ఏం చేస్తుందంటే ఇదిగో ఈ ఇన్సిడెంట్లన్నీ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ యోహాను గారు ఏం చేస్తారంటే ఆ దూతకు నమస్కారం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ దూత ఏమంటుందంటే, వద్దు సుమి, అలా చేయొద్దు, నేను నీతోనూ యేసునికి వచ్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును, నేను కూడా మీలాంటి వాడిని, మీరు నాకు నమస్కారం చేయకూడదు అని దూత ఏం చేస్తుంది, ఇక్కడ ఆరాధన స్వీకరించట్లేదు. దూతలకి ఆరాధన చేయకూడదు కూడా, ఒక దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. ఇక్కడ దూత ఏమంటుందంటే, వద్దు సుమి, యోహాను గారు ఎప్పుడైతే సాయిలో పడి నమస్కారం చేయబోతున్నాడు, ఇవన్నీ చూపించావు కదా అని. ఇప్పుడు దూత అంటుంది, లేదు లేదు లేదు, నువ్వు ఆరాధన చేయకూడదు, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి అని చెప్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 8-9 వచ్చిన. యోహాను నేను ఈ సంగతులను వినువాడును చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను ప్రవక్తులైన నీ సహోదరులతోను ఈ గ్రంథమునున్న వాక్యమును కైకొని వారితోను సహదాసులను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, యోహాను నేను ఈ సంగతులను విన్నవాడును చూసినవాడు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మొత్తం ఈ సంగతులన్నీ కూడా దూత వచ్చి యోహాను గారు చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయినావో వాటిని నాకు చూపించిన దూత పాదం మీద సాగిలపడి నమస్కారం చేద్దాము అనుకుంటాడండి యోహాను గారు. ఎప్పుడైతే యోహాను గారు ఇలా చేయబోతున్నాడో ఇక్కడ దూత ఏమంటున్నా, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తల నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యము గైకుని మాత్రం సహదాసుడును. అంటే దూతలు ఆరాధన స్వీకరించవు అనమాట. దూతలు ఆరాధన స్వీకరించవు, చేయకూడదు కూడా వాటికి. అందుకే ఇక్కడ దూత వద్దు అంటుంది. అంటే ఆరాధన ఎవరికి చేయాలి అంటే ఒక దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. ఇప్పుడు దూత ఈ ఆరాధన తీసుకోలేదు, వద్దు చేయకూడదు అంది. పాత నిబంధన ప్రకారం మనం చూసే ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన ఎవరికి చేయాలంటే దేవుడికి మాత్రమే ఆరాధన చేయాలి. కానీ మనం కొత్త నిబంధనలు చూస్తే క్రీస్తు వారికి ఆరాధన చేశారు. అంటే ఈయన క్రీస్తు వారు దేవుడు, అలాగే దేవునితో సమానమైన అధికారం కలిగి ఉన్నవారని మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-7 వచ్చిన. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు.
అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చాలా ఇప్పుడు ఏమవుతుందంటే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయ శక్తిని నిలబెట్టి, అంటే అపవాది అంటే ఎవరు? సాతాను. ఇక్కడ ఏమవుతుంది, సాతాను ఏం చేస్తుందంటే ఈయన యేసుక్రీస్తు వారి మినిస్ట్రీ స్టార్ట్ అవ్వకముందు ఆయన ఉపవాసం ఉంటారు కదా, అరణ్యంలో ఉపవాసం ఉంటారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అయ్యే ముందు ఉంటారు. అప్పుడు ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ సాతాను శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది? నీవు దేవుని కుమారుడు అయితే తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? దేవాలయ శిఖరానికి తీసుకెళ్ళింది. దేవాలయం పైకి తీసుకెళ్ళిపోయింది అనమాట. తీసుకెళ్ళి ఏమంటుందంటే, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందురు అని రాయబడింది కదా. అంటే సాతాను కూడా వాక్యం తెలుసు బాగా, మన వాళ్ళకే కదా వాక్యం. సాతాను కూడా వాక్యం బాగా తెలుసు. ఎందుకంటే సాతాను కూడా ఒకప్పుడు ప్రధాన దూత దేవుని దగ్గర అభిషేకం పొందిన ఒక దూత అన్నమాట. అయితే ఎప్పుడైతే సాతాను గర్వించిందో సాతాన్ని దేవుడితో తోసేస్తారు అక్కడి నుంచి, ఆ ప్లేస్లో నుంచి. ఇక్కడ సాతాను ఏముంటుందంటే, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకు దూకు, నీ పాదముకు రాయి తగలకుండా నేను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నది కదా. ఎక్కడ రాయబడి ఉన్నది? 90వ కీర్తనలో ఉంది. సాతాను ఏం చేస్తుంది? 90వ కీర్తన కోట్ చేస్తుంది అనమాట. అక్కడ ఉంది కదా, నువ్వు దూకు నువ్వు అంటుంది. ఈయనేమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువుని శోధింపకూడదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా. యేసుక్రీస్తు కూడా వాక్యాన్ని కోట్ చేస్తున్నారు. వాక్యంతో కొట్టాలన్నమాట. అందుకే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని నామం కంటే ఏది గొప్పదంట? వాక్యమే గొప్పదంట. దేవుని పేరు కంటే దేవుని వాక్యమే గొప్పదంట. అందుకే ఇక్కడ క్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే, నీ దేవుడైన ప్రభువుని శోధింపకూడదని మరి ఒక చోట రాయబడిందని వానితో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సాతాను ఎవరు శోధిస్తుంది? 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది అక్కడ? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి. చాలా ఇక్కడ అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే ఇక్కడ సాతాను ఎవరు శోధిస్తుంది? యేసు ప్రభు శోధిస్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు. చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏం ప్రశ్న వేస్తారు? అసలు నేను దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ చెప్పుకున్నాడా అంటారు. ఇక్కడ చెప్పాడా లేదా? చెప్పాడా? అపవాది శోధిస్తుంది అని ఏమంటాడంటే, నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపకూడదు అంటే ఆయన స్పష్టంగా చెప్పుకుంటున్నాడు, నేనే దేవుణ్ణి అని. నేను దేవుని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. చూద్దాం ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. చాలు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు అంటే రెండోసారి, అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. అంటే ఎవరి గురించి చెప్పబడుతుంది? క్రీస్తు గురించి. ఆది సంభూతుడు అంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన ద్వారా జరిగింది అనమాట. అందుకే ఏమంటున్నాడంటే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. నమస్కారం చేయడం అంటే వర్షిప్, ఆరాధన చేయండి. అంటే దేవుని దూతలు ఎవరికి ఆరాధన చేస్తాయి? ఎవరిని ఆరాధించాలి? దేవుని దూతలు దేవుణ్ణి. అంటే రెండోసారి వచ్చినప్పుడు దేవుని దూతలందరూ, పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా, దేవదూతలందరూ కూడా క్రీస్తుకి ఆరాధన చేస్తాయంట. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు, క్రీస్తు దేవుడు. క్రీస్తు 100% దేవుడు. మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 7-8 వచ్చినారు.
ఆయన వచ్చి సింహాసనం మీద ఆసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆయన గ్రంథమును తీసుకుని ఆ గ్రంథమును తీసుకునేను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చాలు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన వచ్చి ఎవరు వస్తారు? ఇక్కడ క్రీస్తు వారు వస్తారు. సింహాసనంలో ఆసీనుడైన వాని కుడి చేతిలోని ఆ గ్రంథంను తీసుకున్నారు. అంటే ఇక్కడ మన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అంతా చూస్తే అక్కడ ఏముంటుందంటే ఒక సింహాసనం ఉంటుంది. మనం ఒక అధ్యాయం మొత్తం చదివితే ఆ సింహాసనం ఉంటుంది. సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉంటారు. ఎవరు కూర్చున్నారు అక్కడ? తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉంది అన్నమాట. అయితే ఆ గ్రంథాన్ని విప్పడానికి కాదంట, చూడటానికి కూడా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవరికి అర్హత లేదు అంట. ఎప్పుడైతే ఎవరికి అర్హత లేదో యోహాను గారు ఏడుస్తూ ఉంటారనమాట. అరే గ్రంథం ఎలా? అది ఏ గ్రంథం? విమోచన గ్రంథం. మనకి విమోచన జరుగుతుంది ఆ గ్రంథం విప్పినప్పుడే. ఇప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉంటే ఒక దూత వచ్చి ఏమంటుంది? ఏడకు యూదా గోత్రం సింహం ఉంది, ఆ ముద్రలు ఇప్పుడు జయం పొందింది అని చెప్తాడు వచ్చి దూత వచ్చి. అప్పుడు యేసుక్రీస్తు ప్రవేశిస్తారు పరలోకంలో. ఆయన వచ్చి ఇదంతా ఇప్పుడు ఇది జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది అనమాట. ఇది సంఘం ఎత్తబడ్డప్పుడు ర్యాప్చర్ జరిగినప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఇది జరుగుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆయన మధ్యలో వచ్చి ప్రవేశించాడు, తండ్రి చేతి నుంచి ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే గ్రంథాన్ని తీసుకున్నాడో అక్కడ ఏమవుతుంది? 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి నమస్కారం చేస్తున్నారంట. వాళ్ళు ఏమన్నాడు? సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అంటే ఏమర్థమవుతుంది? పరలోకంలో కూడా ఈయనకి ఆరాధన జరుగుతుంది. పరలోకంలో ఎక్కడ జరుగుతుంది ఆరాధన? తండ్రి సన్నిధిలో. తండ్రి సింహాసనం మీద ఉన్నారు. తండ్రి సింహాసనం మీద ఉండగా ఎప్పుడైతే క్రీస్తు వారు అక్కడ ప్రవేశించారో అప్పుడు ఆ 4 జీవులు 24 పెద్దలు కూడా ఈయనకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అంటే ఈయన ఆరాధన చేస్తున్నారు. ఆ 4 జీవులు 24 పెద్దలు పరలోకంలో ప్రాముఖ్యమైన దూతలు అనమాట. అవి ఇక్కడ వాళ్ళందరూ కూడా క్రీస్తు వారికి ఆరాధన చేస్తున్నారు. అంటే పరలోకంలోనే ఆయనకు ఆరాధన జరుగుతూ ఉంటే భూమి మీద ఆయనకు ఆరాధన చేయకూడదు, ఆయనకి ప్రార్థన చేయకూడదు అని ఎలా చెప్తాం? పరలోకంలో ఆరాధన జరుగుతుంది. మన అదే అధ్యాయం 13-14 వచ్చిన చూద్దాం ఒకసారి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి చాలు. ఇక్కడ ఏమవుతుందంటే పరలోకమందును భూలోకమందును భూమి కిందను, పరలోకమందును భూమి మీదను భూమి కింద ఉన్న ప్రతి సృష్టం, అంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా. పరలోకంలో ఎవరుంటారు? సృష్టింపబడిన వాళ్ళు దేవదూతలు ఉంటారు. భూమి మీద ఉన్నాం, మనుషులు ఉన్నాం. అలాగే సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, అంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా వాళ్ళకి ఎవరికి ఏమంటున్నారు? సింహాసనం మందున్న ఆశ్రయించిన వానికి గొర్రె పిల్లకు. అంటే సింహాసనం మంది ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నారు. అలాగే గొర్రె పిల్ల అంటే ఎవరు? క్రీస్తు వారు. వాళ్ళు ఏమంటున్నారు? స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలగాలి అంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రికి కుమారుడికి కలిసి ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధన ఎప్పటి వరకు జరుగుతుందంట? యుగయుగంలో జరుగుతుందంట. వాళ్ళు అదే అంటున్నారు, సింహాసనం మీద ఆసీనునికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును అక్కడ చెప్పేటువంటి. అంటే పరలోకం మీదకి ఆరాధన జరుగుతుంది తండ్రితో కలిసి. ఇక్కడ దేవదూతలు పరలోకంలో భూమి మీద భూమి కింద ఉన్న ప్రతి సృష్టిని గురించి ఆరాధన చేస్తున్నాయి. అంటే మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఇది 100% దేవుడే. పరలోకంలోనే ఆరాధన జరుగుతుంది.
ఇప్పుడు ఆయన ఎవరు అన్నట్టు భూమి మీద చెప్పినా ఏం లేదు ఎగబడిపోయారు అనుకుంటే ఏం చేస్తున్నారు? పరలోకంలో ఆరాధన జరుగుతుంది. నేను అడిగాను అదే, సరే భూమి మీద వెళ్ళలేదు, సరే మీద పడిపోయి ఏదో చేశారు అనుకున్నాం, మరి పరలోకంలో కూడా ఆరాధన చేస్తున్నారు కదా, మరి దేవదూతలు కూడా అక్కడ మాట్లాడట్లేదు అని అడిగాను. ఇంతమంది చెప్పట్లేదు. సరే ఇక్కడంటే మనుషులంటే వినలేదు, మరి పరలోకంలో దేవదూతలు ఆరాధన చేస్తున్నాయి కదా. దీని 100% దేవుడు అనమాట. అలాగే మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 నుంచి 10 వచ్చిన. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకునే వారై ఖర్జూరపు మూటలు చేత పట్టుకున్న వారై సింహాసనమును ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. చూడ అటు తర్వాత నేను చూడగా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయి అన్నమాట. ప్రతి జనములోంచి, వంశంలోంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలోంచి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది అంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతిలో ఏమన్నాయంటే ఖర్జూర మండలి చేతి పట్టుకుని ఉన్నారంట. వాళ్ళు ఏమన్నారంటే సింహాసనమైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. వాళ్ళు ఏమన్నారు? సింహాసనమైన దేవునికి మా గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రము అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 4 రకాల ప్రజల గురించి చెప్తున్నాడు. ఎవరంట? ప్రతి జనంలోంచి, ప్రతి వంశంలోంచి, ప్రజల్లోంచి, ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ఒక్కడు కూడా తండ్రికి కుమారుడికి మా రక్షణకి స్తోత్రం అని చెప్పి ఆరాధన చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా తండ్రికి ఆరాధన జరుగుతుంది, అలాగే కుమారుడికి కూడా ఆరాధన జరుగుతుంది. పరలోకంలో జరుగుతుంది, భూమి మీద కాదు. అంటే 100% క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు, ఆయన 100% అయిన దేవుడు. ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. మనకి మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం కదా, ఇది ఒక పాయింట్ అనమాట. అంటే క్రీస్తుని ఆరాధన చేయకూడదు, ఆయనకి ప్రార్థన చేయకూడదు అంటే ఇదంతా చెప్పాలి వాళ్ళకి. మనం అరే బాబు ఇక్కడే కాదు, పరలోకంలో ఆరాధన జరుగుతుంది, దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, 4 జీవులు 24 ప్రజలు ఆరాధన చేస్తున్నారు, తండ్రి పక్కన ఆరాధన చేస్తున్నారు, తండ్రితో కలిసి ఆరాధన చేస్తున్నారు. ఆ తండ్రికే బాధ లేదు, మీకేంది బాధ? దీనికి ఆరాధన చేయకూడదంటే తండ్రి చెప్తాడు అక్కడ, అంతే కదా. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు, క్రీస్తు 100% దేవుడు, ఆయన 100% ఆరాధనకు యోగ్యుడు. అందుకే ఆయన ఆరాధన స్వీకరించాడు. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.